కీర్తి సురేష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దాదాపుగా 15 ఏళ్లుగా ప్రేమించిన యాంటోనీతో ఈ నెల 12వ తేదీన అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసింది. అయితే భర్తతో హనీమూన్కు కూడా వెళ్లకుండా తాను కమిట్ అయిన సినిమాల ప్రమోషన్స్లో పాల్గొంది. ఈ అమ్మడు బాలీవుడ్లో మేరీ జాన్ అనే మూవీలో నటించింది. ఆ చిత్ర ప్రమోషన్స్లో పాల్గొన్న కీర్తి సురేష్పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. పెళ్ళైన కొద్ది రోజులకే సినిమాల్లో బిజీగా అయింది. అంతేకాదు, ప్రెస్ మీట్కు తాలిబొట్టును వేసుకొని వచ్చింది. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో చూసాం కదా. అయితే తాజాగా ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కెరీర్ పీక్స్లో ఉన్న స్టార్ హీరోయిన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరుగుతుందా? సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్న సమయంలో సినిమాలకు దూరం అవడం జరుగుతుందా? పాన్ ఇండియా నటి, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత అలా చేస్తుందా? అది జరిగే పని కాదు. అయితే నటి కీర్తి సురేష్ విషయంలో ఇప్పుడు అలాంటి ప్రచారమే జరుగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనతి కాలంలోనే అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్న ఈ అమ్మడు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. మహానటి మూవీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. కాగా వివాహం విషయంలో చాలామంది నటీమణుల కంటే ముందే ఉంది. కీర్తి సురేష్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్ల నుంచి ప్రేమించిన ఆమె బాయ్ ఫ్రెండ్ యాంటోనీతో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసింది. అయితే భర్తతో హనీమూన్కు కూడా వెళ్లకుండా తాను కథానాయకిగా నటించిన తొలి చిత్రం మేరీ జాన్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వచ్చింది. భారీ రెస్పాన్స్తో పాటుగా మంచి కలెక్షన్ను కూడా అందుకుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని వార్తలు ఊపందుకున్నాయి. దాంతో ఈ వార్తలు నిజమని అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ సైన్ చేసిన రివాల్వర్ రీటా, కన్నివేడి చిత్రాల షూటింగ్ కూడా పూర్తి చేసింది. కాగా కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కొంతకాలం భర్తతో సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు ఉందంట. అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని టాకు. ఇందులో నిజమెంతో అన్నది తెలియాల్సి ఉంది. అయితే కీర్తి సురేష్కు ప్రస్తుతం ఏ భాషలోనూ కొత్తగా అవకాశాలు లేవని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే కీర్తి సురేష్ నిజం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే.